గోపాల్పేట. మీ పేరు చెప్పండి ఫస్ట్. ఇంటి పేరా? మామూలు షేక్ అన్న. శేఖర్. ఓకే. గోపాల్పేట. గోపాల్పేట. ఇది మీరు సారంగపూర్ మండలం. ఇప్పుడు మీరు పల్సర్ వాడిన కదా, ఎందుకోసం వాడిన పల్సర్? రోగాలు అంటే ఈ చాలా రకాల రోగాలు కనబడతాయి మనకు. జింకులో పోన్న రోగం లెక్క కనబడుతుంది. తర్వాత కింద అంతా ఆకంతా ఎండిపోయినా కూడా అది రోగం అనిపిస్తుంది. పాంపొడి తెగలొస్తుంది, అగ్గి తెగలొస్తుంది, కుళ్ళు తెగలొస్తుంది, మామిడి తెగలొస్తుంది. ఇలా ఏ రకమైన రోగం మన పొలంలో ఉండే? ఎర్రగా అంతా దుష్టమైనట్టు అయిన ఉండే కాబట్టి తీసుకొచ్చి పల్సర్ కొట్టింది. పల్సర్ కొట్టిన తర్వాత ఎట్లా పొలం? హైట్ పెరిగిపోయింది. గంట కూడా చాలా మంచిగా ఉంది. దాని పక్కడానికి దీనికి ప్లాట్ చేంజ్ అనేది. నా గంట కూడా గంట లేదు ఎక్కువ, అందుకు పర్వాలేదు. మరి గంట మంది వెళ్ళా అంటుండే కదా, దీన్ని గంట అండ్ రోగం కంట్రోల్ చేస్తుంది, హైట్ పెంచుతుంది. ఓకే. 3 టైమ్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ గంట మంది వాడకుండా పల్సర్ కొడితే గంట మంచి గంట కూడా మంచిగా కొడుతున్నారు, రోగం కంట్రోల్ అయిపోయింది. అంటే పల్సర్ యాక్చువల్లీ గంట మంది కదా, రోగాన్ని కంట్రోల్ చేసే మంది ఇది. రోగం కంట్రోల్ చేస్తారు. రోగం తట్టుకుంటే ఆటోమేటిక్ గా అన్ని దానికి పోషకాలు ఉంటాయి కదా. హైట్ అయితే టోటల్ ఎక్కువ, హైట్ అయితేనే కెపాసిటీ ఉంటుంది. హైట్ ఎక్కువ ఉంటే కూడా బిల్డింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నగా ఉంటే మామూలుగా కంచి పెడుతుంది, పెద్దగా ఉంటే పెద్దగానే పెడుతుంది. ఈ గంట జీరింది అంటున్నారు కదా మీరు. గంట జీరడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? దీంతో అట్లా ఎక్కువ వస్తాయి. పలస కొద్ది మనకి ఉపయోగం అంటారా? పలసతో మంచిగా అయింది కదా మనకు. అవునవునా. గంట అయితే ఎక్కువ ఉంది. మరి దీనికి పల్సర్ మరి రిజల్ట్ దీన్ని అనిపిస్తుంది. అది ఒకటే కొట్టినా మళ్ళీ వేరే ఏం ఇక్కడ ఏంటంటే పల్సర్ వాడడం ద్వారా రోగాన్ని కంట్రోల్ చేసుకుంటా కింద వేరు వేసిన బాటలు కూడా ఎక్కువ వచ్చేసింది. చూడు దీంట్లో ఇప్పుడు పక్క ప్లాట్లో వేసినా తక్కువ ఉందండి, ఎక్కువ కొడుతున్నది. దీని గులక ఎక్కువ ఉంది. పక్క ప్లాట్లో ఇంత లేదు, కంకి పొడుగు కొడుతున్నది. కంకి పొడుగు వచ్చిందంటే దీని ద్వారా మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉండదు. మీరు క్లియర్ అబ్జర్వేషన్ పల్సర్ వాడిన పొలానికి వాడని పొలానికి అంటే తేడా ఏర్పడుతుంది. ఇక్కడ పక్క ప్లాట్ లో ఏర్పడుతుంది. వాడింది ఇది వాడిన పొలం. ఒక్కసారి వాడిన పొలం కూడా మనం చూద్దాం. వాడని పొలం హైట్ తక్కువ ఉంది. డిఫరెంట్ అంటే మినిమం చాలా తక్కువ ఉంది హైట్. అచ్చా, అది పల్సర్ వాడింది. ఈ హైట్ వచ్చింది, అది ఈ హైట్ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ హైట్ వచ్చింది, ఇది తక్కువ ఉంది. ఇంత హైట్ వచ్చింది, అది పల్సర్ వాడింది. ఇది ఇది వాడలేదు కాబట్టి హైట్ తక్కువ ఉన్నది, గులక తక్కువ ఉన్నది, పిలకలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నది కంకి తక్కువ హైట్. దానికి ఇంత వచ్చింది ఏర్పడలేదు. ఎవరిని ఉన్నాయా? ఇవి 2 గంటలు కలిస్తే ఒక గంటలు ఎక్కువ. గంట తక్కువ ఉన్నది, అది ఎక్కువ కొడుతుంది కదా. 2 గంటలు కలిసి 2 గంటలు ఒకటే గంట. ఇవి 2 చివరిలో యూస్ ఏర్పడుతుంది. ఈ చివరికి ఎక్కువ అయినా కానీ ఆ చివరిలో కూడా ఎట్లా ఉంది, ఈ చివరిలో కూడా డిఫరెంట్ చేంజ్. చివరికి కంకి అది గంట ఎక్కువ ఉన్నామన్నా కానీ ఇది పల్సర్ వాడంది. ఈ గంట ఈ పొలం పల్సర్ వాడంది. అన్ని వేరే మందులు. అదే చివరి గంట, అక్కడ చివరి గంట చూడ ఎట్లా ఉంది, గంట ఎక్కువ ఉంది, హైట్ దాని మీద కూడా మంచి గుంపుగా ఉంది. ఇది పల్సర్ వాడింది. పల్సర్ వాడింది. ఎట్లున్నది ఒక్కసారి. ఇది 2 గంటల ఎంత ఉందో, ఇది ఒకటే అంత ఉన్నది. ఒకటే అంత. ఎట్లా ఉంది కంకి? చాలా తేడా ఉంది దాని. ఇక్కడ ఏర్పడుతుంది మనకు చూస్తే. ఇక్కడ ఒకటి ఇంటుంది, 2 పట్టినా అని సరిపోదు. 2 అంత పట్టినా అంత రావట్లేదు. 3 అక్కడ 2 ఇక్కడ 3 సమానం అవుతున్నాయి. చూడు అక్కడ ఇప్పుడు చూడు ఒకటే, అది గంట. ఒకటే గంట. ఇది ఇప్పుడు 3 గంటలు. ఇది సరే పట్టుకుంటే 3 గంటలు ఇది మినిమం. చూడు అది ఇది అంతే కొడుతున్నాను అంత మినిమం. ఇది 3 గంటలు కలిపితే కూడా ఒక్కదానంత రావట్లేదు. అది చివరికన్నా ఇది చివరికన్నా ఒక గంట మధ్యలో ఒక గట్టే ఆడడం. అంటే ఇవి 3 కలిపి అది 3 కలిపితే అవి 3 కలిపితే అది లేదు అట్లా. ఒక్కదానికి వెళ్ళి లెక్క వేసుకోవాలి అంతే. 3 కలిపితే అది ఒకటిలా ఉంది. అబ్బా మస్తు డిఫరెన్స్ ఉన్నది దానికి. మరి అసలే గంట లేదన్న. మరి
అసలు ఏం లేదు 4-5 కర్రలు గంట మంది చల్లింది తమ్మి. చల్లిండ్రా మరి గంట మంది చల్లిండు 2 సార్లు మందు కొట్టింది ఆల్రెడీ. కానీ పల్సర్ వాడలే ఇంట్లో మనం పల్సర్ వాడేది నేను పల్సర్ వాడినా. బస్ గంట మందు లేదు వేరే మందు లేదు ఇక. పల్సిన మందు పట్టించి వేరే మంది ఏంది. ఇప్పుడు మీరు ఇది కింద పల్సర్ అనుభవం మీకు వచ్చింది కదా ఇలా నెక్స్ట్ రబీ ఖరాబ్ ఇస్తాం మీరు మళ్ళీ కేసంగా ఇస్తారు మళ్ళీ పొలం వేస్తాం. పొలం ఇస్తారు కదా పొలానికి మళ్ళీ వాడతారు మళ్ళీ వాడతాం. మళ్ళీ పల్సర్ వాడతారు అంటే వాడడం కాకుండా మన ఫ్రెండ్స్కి చెప్తే కూడా ఎందుకంటే వాళ్ళు మనతో పాటు కూడా ఇప్పుడు వీళ్ళందరూ వాడతారు. మన చూసి మస్తు మంది గోపాలపేట వాడినట్టు మస్తు మంది. కానీ నేను ఆ స్టేజ్ ఎప్పుడు కొట్టుకుంటా అంటే ఖాళీ 1 month అప్పుడే కరెక్ట్ టైం అది నాట్ వేసిన 30 days 30 days బస్ 30 days లేట్ అయిపోయింది. అందువల్ల అద్దు అని చెప్పి చెప్పాను. 30 days రిజల్ట్